ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. 10వ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగమాలికలో 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం గురించి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ గారు అందించినటువంటి విశ్లేషణ 2వ భాగాన్ని ఇప్పుడు విందాము. 2వ విభాగంలో వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇది 2 రకాల ప్రశ్నలు గల విభాగం. వ్యాసరూప సమాధానాలు, లఘు సమాధానాలు అనేటటువంటివి ఇందులో ఉంటాయి. 12 నుండి 15వ ప్రశ్న వరకు లఘు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో అంతర్గత ఎంపిక ఇంటర్నల్ చాయిస్ అనేటటువంటిది లేదు. 2 ప్రశ్నలు పద్య వచన కవిత లేదా గజల్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. మరో 2 ప్రశ్నలు గద్య భాగంకు సంబంధించినటువంటి పాఠాల నుంచి వస్తాయి. ఒక ప్రశ్న కవి లేదా రచయితకు సంబంధించినటువంటి వివరాలను రాయాల్సిందిగా అడుగుతారు. కవి లేదా రచయితను గూర్చిన ప్రశ్నను ఈ విధంగా మనం రాయడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా కాలం, ఆ తర్వాత రచయిత లేదా కవయిత్రి కవి యొక్క జన్మస్థలం, వారి ముఖ్యమైన రచనలు 2-3 రాయాలి. అలాగే వారు పొందినటువంటి పురస్కారాలు లేదా బిరుదులు రాయాలి. చివరగా శైలిని రాయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాచీన కవులలో పోతన శ్రీనాథుడికి సంబంధించిన తల్లిదండ్రుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి తల్లిదండ్రుల పేర్లు కూడా రాసినట్టయితే మనకు అధిక మార్కులు 3కు 3 మార్కులు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. పద్యం, వచన కవిత లేదా గజల్ గూర్చిన ప్రశ్నలకు మనం అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అంటే, ఆ పాఠ్య సారాంశాలను మనం ఎక్కువ మార్లు చదివి ఉండాలి. సారాంశం మనకు పూర్తిగా అర్థం అయినట్లయితే లఘు సమాధానం రాయడం అతి సులభమవుతుంది. గద్య పాఠ్యాంశాల ప్రశ్నలను సాధించడానికి పాఠ సారాంశాన్ని తెలిసి ఉండడం, ఆయా పాఠాలలోని పాత్రలు, వాటి స్వరూప స్వభావాలు మనం ఆకళింపు చేసుకోవాలి. ఈ విభాగంలోని ప్రశ్నలు ఏవీ కూడా పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు యథాతథంగా ఇవ్వడం జరగదు. అందువలన విద్యార్థులు జవాబు రాసేటప్పుడు సాధ్యమైనంత వరకు తొందరపడకుండా ప్రశ్నను అర్థం చేసుకోవడం ద్వారానే మంచి మార్కులు సాధించగలుగుతారు. ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలను గమనించినట్లయితే ఇవి పద్య, గద్య, ఉపవాచకాలకు కలిపి ప్రతి ప్రక్రియ నుండి 2 ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒక ప్రశ్నకు జవాబు రాయాలి. అంటే ఇందులో మనకు ఇంటర్నల్ చాయిస్ అనేటటువంటిది ఉంటుంది. పద్య పాఠాలను గమనించినట్లయితే పరిచిత పద్యం అడిగిన పాఠం నుంచి కాకుండా ఇతర పాఠాల నుండి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచన కవిత, గజల్ నుండి మరొక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అందుకే మనం దానశీలము, వీర తెలంగాణ, నగరగీతం పాఠాల సారాంశాలను చక్కగా చదివినట్లయితే వ్యాసరూప సమాధానాన్ని అతి సులభంగా వ్రాయడంతో పాటు 7 మార్కులకు దాదాపుగా 6 మార్కులను సాధించవచ్చు. మన జవాబును 12 నుండి 10 వాక్యాలలో ముగించాలి. మనం పాఠం యొక్క మూల భావాన్ని గ్రహించడం, అందులోని కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రశ్నల సరళిని గమనించినప్పుడు మీరేం అర్థం చేసుకున్నారు, వివరించండి, విశ్లేషించండి, కారణాలను తెలుపండి, అభిప్రాయం తెలుపండి, సమర్థించండి మొదలైన విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలు బహుళ ప్రతిస్పందనలకు చెందినవి. అందుకే బాలబాలికలు పాఠాన్ని సాధ్యమైనంత ఎక్కువసార్లు చదవడానికి ప్రయత్నం చేయాలి. గద్యభాగ పాఠాలను పరిశీలించినప్పుడు లఘు సమాధాన ప్రశ్నలలో రాని పాఠాల నుంచి వ్యాసరూప సమాధానం రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు పాఠాలలోని మూల భావనలు, పాత్రలు, సంఘటనలు, రచయిత అభిప్రాయాలను గమనిస్తూ అంశాలకు అనుగుణంగా తమ సన్నద్ధతను కొనసాగించాలి. మనం పుస్తకంలోని పాఠాల చివర ఉన్నటువంటి ప్రశ్నలు ఏవి కూడా రావడానికి అవకాశం లేదు. కాబట్టి జవాబులను గుడ్డిగా బట్టి పట్టకూడదు. ప్రతి పాఠాన్ని వీలైనన్ని ఎక్కువ మార్లు చదువుతూ ఆయా అంశాలకు తగిన ప్రశ్నలు తయారు చేసుకొని తమ విషయ బోధకుల సహాయంతో సాధన మరింత మెరుగుపరుచుకోవాలి. ప్రధానంగా మనకు గద్య పాఠ్యాంశాలలో కొత్తబాట పాఠం నుండి రచయిత్రి తమ్ముడు చూపించినటువంటి కొత్త బాటను ఏ విధంగా దర్శించింది, లేదా అందులో వర్ణన, రచ్చబండ రాగి చెట్టుకు
కవయిత్రి ఎందుకు నమస్కరించింది, ఆనాటి సమాజంలో ఉండేటటువంటి ఉన్నత వర్గాల యొక్క వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలు, అలాగే ఎవరి భాషకు వాళ్లకు వినసొంపు పాఠంలో రచయిత మనుమరాలి మాటలకు ఏ విధంగా అబ్బురపడ్డాడు, టక్సాలి తెలుగు అంటే ఏమిటి, అలాగే మీర్ తఖ్మీర్ అనే కవి తన యొక్క కవిత్వాన్ని ఏ విధంగా రాశాడు అనేటటువంటిది, భాషల్లో తను అనేక మందిని గురుతుల్యులుగా సామల సదాశివ ఎందుకు భావించాడు అనేటటువంటి అంశాలు రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇక భాగ్యోదయంలో భాగ్యారెడ్డి వర్మ చేసినటువంటి సంస్కరణలు ఏవి, ఆనాటి సమాజంలో ఆది హిందువుల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి అనేటటువంటిది చూడాలి. లక్ష్యసిద్ధి పాఠంలో తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల హృదయాల్లో నెలకొన్నటువంటి భావనలు, మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనం మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశాలు పరిశీలించాలి. గోలకొండ పట్టణానికి వచ్చినట్టయితే గోలకొండ యొక్క నిర్మాణాన్ని, గోలకొండలో ఉండేటటువంటి వివిధ ప్రదేశాల యొక్క వివరణను నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆనాటి వ్యాపార వ్యవహారాలను, ఆనాటి కుతుబ్షా రాజుల యొక్క సాహిత్య కళాపోషణను, ఆనాటి సమాజంలో ఉమ్రావుల యొక్క జీవన విధానాన్ని, గోలకొండ పట్టణంలో ప్రజల యొక్క జీవన సంస్కృతి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఇలా వీటిని రాయాలి. ఇక భూమిక పాఠంకి వచ్చినట్టయితే హైదరాబాద్ నగరంలో నెల్లూరి కేశవస్వామి ఆనాడు గమనించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండేవి, ముస్లింల యొక్క జీవన విధానం, పాత నగరంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు, తమస్ నవల ఆధారంగా యుగాంతం నవలలో చిత్రీకరించినటువంటి పరిస్థితులు, రూహీ ఆపా కథలోపల ఉండేటటువంటి ముస్లిం నవాబుల యొక్క హృదయ విశిష్టత అనేటటువంటి అంశాల ఆధారంగా పాఠాల నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అందుకే పాఠాన్ని వీలైనంత ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేసినట్టయితే మనం సులభంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నను రాయొచ్చు. ఇక పద్య పాఠ్యాంశాలను గమనించినట్టయితే అలిశెట్టి ప్రభాకర్ నగరాన్ని ఏ విధంగా దర్శించిండు, నగరంలో గల అసమానతలు ఏ విధంగా ఉన్నాయి, బలిచక్రవర్తి తాను ఆడిన మాటను తప్పను అని చెప్పి ఎందుకన్నాడు, అలాగే భిక్ష పాఠాన్ని చూసుకున్నట్టయితే వ్యాసుడు కాశీనగరంలో భిక్ష దొరకక ఏ విధంగా బాధలు పడ్డాడు, పార్వతీదేవి అతడికి భిక్ష ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయనను ఏ విధంగా ప్రశ్నించింది, అలాగే ఆనాటి కాశీనగరంలో బ్రాహ్మణ స్త్రీలు భిక్షకులకు భిక్ష ఏ విధంగా వేసేటటువంటి వాళ్ళు, సినారే జీవన భాష్యం పాఠం లోపల మనిషి తన యొక్క జీవనాన్ని ఏ విధంగా కొనసాగించాలి, మనిషి గర్వపడ్డట్టయితే చివరికి ఏమవుతుంది అనేటటువంటి అంశాలను వివరించడము, మనిషి జీవితంలో నిరాశ నిస్పృహలకు తావు లేకుండా కృషి చేయడం అనేటటువంటి అంశాల ఆధారంగా మనకు పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు ఉంటాయి. అలాగే వీర తెలంగాణ పాఠాన్ని గమనించినట్టయితే దాశరథి తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని అందులో ఏ విధంగా వర్ణించిండు, నిజాం నవాబును ఆనాటి ప్రజలు ఏ విధంగా ఎదిరించడం జరిగింది, నిజాం ప్రాంతంలో ఉండేటటువంటి తెలంగాణలో ఆనాటి రాజులు కాకతీయులు కావచ్చు, చాళుక్యులు కావచ్చు, కాపయ్య నాయకుడు కావచ్చు, వీళ్ళు ఏ విధంగా తమ యొక్క గొప్పతనాన్ని దర్శింపజేశారు అనేటటువంటి అంశాల ఆధారంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నకు తగినటువంటి సన్నద్ధతను కనపరచాల్సిన అవసరం ఉంది. ఇక మనము ఇందులో మూడవ అంశంగా రామాయణంలోని ఉపవాచక పాఠాన్ని, రామాయణంలో 6 కాండాలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాము. ప్రతి కాండము ఆధారంగా రాదగినటువంటి ప్రశ్నలు తయారు చేసుకోవాలి. రామాయణ రచనకు దారి తీసినటువంటి పరిస్థితులు, దశరథుడి పుత్ర కామేష్టి యాగం, విశ్వామిత్రుడి యొక్క రాక, రాముడు వారి సోదరుల జననం, విశ్వామిత్రుడితో అహల్య శాపాన్ని విమోచన చేయడము, ఆ తర్వాత మిథిలా నగర ప్రవేశము, ధనుర్భంగం చేయడము, ఈ ప్రశ్నలుంటాయి. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటిదంటే అన్నదమ్ముల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి అంశంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడి యొక్క పాత్రలలో వాళ్ళు చూయించినటువంటి అనురాగం కానివ్వండి, అలాగే వాలి సుగ్రీవులు ఏ విధంగా తమ యొక్క అన్నదమ్ముల ప్రేమకు దూరమయ్యారు అనేటటువంటి అంశం కానివ్వండి, అధర్మాన్ని సమర్థించినటువంటి రావణుణ్ణి తమ్ముడైన విభీషణుడు ఎదిరించడం, ఇలా ఈ అన్నదమ్ముల పాత్రను చూసుకున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. అలాగే భార్య పాత్ర చూసుకున్నప్పుడు తన రాజ్యాన్ని నాశనం చేసుకున్నటువంటి కైకేయి కానివ్వండి, ధర్మానికి కట్టుబడి
రాముడితో వనవాసానికి వెళ్ళిన సీత కానివ్వండి, వీళ్ళ యొక్క పవిత్రత అనేటటువంటిది మనం గమనించవచ్చు. అలాగే సేవకులుగా చూసుకున్నప్పుడు మంధర, మారీచుడు, హనుమంతుడు పాత్రలు సేవకులుగా మనకు రామాయణంలో ఏ విధంగా కనిపిస్తాయి. మరి దూతలుగా హనుమంతుడు ఏ విధమైనటువంటి మార్గాన్ని అవలంబించాడు అనేటటువంటిది, జటాయువు, సంపాతి ఏ విధంగా రామాయణంలో మనకు కనిపిస్తారు, వాటి యొక్క విశిష్టత, అలాగే వాలి వృత్తాంతం, శూర్పణఖ వృత్తాంతం, మారీచుడు, హనుమంతుడు, భరతుడు, ఊర్మిళ యొక్క త్యాగం, రామరావణుల యుద్ధం, లేదా వాలి రాముడి యొక్క యుద్ధం కానివ్వండి, తర్వాత వారధి నిర్మాణం కానివ్వండి, సీత వన జీవితంలో అనుభవించినటువంటి బాధలు కానివ్వండి, శివధనుర్భం కానివ్వండి, ఇలా విభిన్నమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా రామాయణాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు పరిశీలిస్తూ ఆయా పాత్రలకు సంబంధించిన కొంత మౌలిక సమాచారాన్ని రాబట్టుకున్నట్టయితే విద్యార్థులు 7 మార్కుల ప్రశ్నను సులభంగా ముగించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక వ్యాసరూప సమాధానంలో చివరిది సృజనాత్మకత. ఇందులో బాలబాలికలు ఈ అంశాలను సాధన చేసినట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. లేఖ, కరపత్రం, వ్యాసం, నినాదాలు, సూక్తులు, సంభాషణ, ప్రశ్నావళి, నీతి కథ రాయడం. ఈ అంశాలను రాసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ టీచర్లు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు పాటించడం, తగినటువంటి క్రమాన్ని అనుసరించడం, విరామ చిహ్నాలను పాటించడం, సంబోధనను చక్కగా ప్రారంభించడం, ప్రాస పదాలు వాడడం, అక్షరాలు, పదాలు, వాక్య భాష దోషాలు లేకుండా తగినటువంటి సాధన చేసినట్టయితే 7 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పదజాలంలో మనకు 10 మార్కులు ఉన్నాయి. ఈ పదజాలంలో ప్రధానంగా మనకు ముందుగా మనం పార్ట్ బిలో చేయాల్సింది సొంత వాక్యాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ప్రతి పాఠం చివర కొన్ని సొంత వాక్యాలు ఇవ్వడం లేదా జాతీయాలు ఇవ్వడం జరిగింది. అలాగే రామాయణంలో కూడా కొన్ని ప్రధానమైనటువంటి జాతీయాలను వివరించడం జరిగింది. వీటి నిర్మాణాన్ని పరిశీలించి విద్యార్థులు ఆయా పదాలను తమ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే నానార్థాలు అనేటటువంటి అంశం ఉంది. ఒకే పదానికి ఉండే అనేక అర్థాలని మనం నానార్థాలు అంటాం. అతడు నారిని సారించాడు, ఆ నారీ కన్నులు కలువలే అన్నప్పుడు ఇక్కడ నారి అనేటటువంటి పదం ఒకసారి విల్లుతీగగా, ఇంకోసారి స్త్రీగా మార్పు చెందడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవి నానార్థాలు. అలాగే పర్యాయ పదాలు, ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలను మనం పర్యాయ పదాలుగా చేస్తాము. ఆకు అంటే పత్రము అని, దళము అని, అంగడి దుకాణము, విపణి అని చెప్పి, ఇల్లు అంటే గృహం, సదనం, భవనం అని చెప్పి ఉంటాయి. వీటిని చక్కగా సాధన చేయాలి. అలాగే సంస్కృత పదాలు ప్రకృతి పదాలుగా, మనకు దేశ్య పదాలు వికృతి పదాలుగా కనిపిస్తాయి. ప్రకృతి వికృతులు రాసేటప్పుడు దీన్ని గమనించాలి. అల్పప్రాణం మహాప్రాణంగా మారిపోవడం కానీ, ద్విత్వం సంయుక్తంగా కావడం కానీ ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి. అలాగే ఉత్పత్త్యార్థాల్లో మూల పదాన్ని మనం వ్యుత్పత్తి అంటాం. ఉదాహరణకు కలాపి అంటే నెమలి అనే అర్థం వస్తుంది. మనోరంజకమైన కలాపము కలది, కలాపి అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. ఇక పాఠాల్లో చదివేటప్పుడు ముఖ్యమైన పదాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్టయితే మనం వీటిని సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు 8, 9, 10వ తరగతిలో పాఠ్యాంశాల చివరన ఉండేటటువంటివి, అలాగే పాఠాలు పూర్తి అయిన తర్వాత ఉండే పద విజ్ఞానాన్ని దీనికి మనం ప్రధానంగా గమనించాలి. ఇక ఆ తర్వాత వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మనకు సంధులకు 2 మార్కులు కేటాయించారు. ఈ సంధులలో సంస్కృత సంధులు, తెలుగు సంధులు 2 సంధులు ఉన్నాయి. సంస్కృత సంధులలో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధి ప్రధానంగా రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. తెలుగు సంధులలో అకార, ఇకార, ఉకార సంధులు, రుగాగమ సంధి ఇలాంటి సంధులు రావడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన ఉదాహరణలు 9వ తరగతి 10వ తరగతి పాఠాలలో చివర ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. త్రిక సంధి అనేటటువంటిది ఉంది. వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ సంధి రూపాలు ఏముంటాయి, పూర్వస్వరం, పరస్వరం, తర్వాత యన్నులు అంటే ఏంటివి, వృద్ధులు అంటే ఏంటివి, గుణములు అంటే ఏంటివి, పూర్వస్వర పరస్వరములకు సంధి సూత్రాలు, ఇలా ముఖ్యమైన అంశాలను ఒక 10 సంధుల వరకు మనం గమనించినట్టయితే సులభంగా 2 మార్కులు సాధించవచ్చు. ఆ తర్వాత సమాసాలకు చూసుకున్నప్పుడు తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు ఉన్నాయి. విభక్తుల ఆధారంగా వచ్చేటటువంటి తత్పురుష సమాసాలు కొంత సాధన చేయాలి. అలాగే
కర్మధారయ సమాసాల్లో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఉత్తరపద కర్మధారయ సమాసము, సంభావన పూర్వపద కర్మధారయ సమాసము, ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, ఆ తర్వాత రూపక సమాసము, ఇలా మనకు సమాసాల్లో పరిశీలనగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఛందస్సుకు వస్తే ప్రధానంగా వృత్త పద్యాల్లో ఉండేటటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, ప్రతి పద్యంలో పాదానికి ఎన్ని అక్షరాలు వస్తాయి, వాటి యొక్క యతిస్థానం ఏంటిది, మగణం అంటే ఏ విధమైనటువంటి గణాలు వస్తాయి, లేదా నగణం అనేటటువంటిది అడిగినప్పుడు ఎన్ని గణాలు వస్తాయి అనేటటువంటిది. ఉత్పలమాల పద్యానికి చూసుకుంటే భరణ భబరవ అనేటటువంటి గణాలు వస్తాయి అంటాడు. వీటిని సాధన చేయడము సులభంగా అర్థమయ్యే విధంగా యమాతారాజబాన సలగం అనేటటువంటి ఒక పదాన్ని మనం సాధన చేసినట్టయితే మనం ఛందస్సు రూపంలో మనకు ప్రధానంగా వృత్త పద్యాలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని సాధించవచ్చు. కొంత తేటగీతి, ఆటవెలది, కందము ఈ పద్యాలను కూడా విద్యార్థులు దృష్టి ఉంచుకోవాలి. ఇక వాక్య నిర్మాణానికి వచ్చినట్టయితే వాక్య నిర్మాణంలో మనకు ప్రధానంగా సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు అడగడం అనేటటువంటిది జరుగుతుంది. సామాన్య వాక్యం లోపల క్రియాపదంతో ఉండేటటువంటి వాక్యాలు ఉంటాయి. సంయుక్త వాక్యం అన్నప్పుడు ఒకే వ్యక్తి యొక్క రెండు సామర్థ్యాలను తెలిపేది సంయుక్త వాక్యం అని చెప్పి, ఒక సమాపక క్రియ ఉండి అనేక అసమాపక క్రియలు కలిగినటువంటి దాన్ని సంశ్లిష్ట వాక్యం అని చెప్పి, కర్తరి వాక్యము, కర్మణి వాక్యము, కర్మ ప్రధానంగా గలవి, కర్త ప్రధానంగా గలవి, అలాగే ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, ఇవి మనం వాక్య నిర్మాణంలో 7 వాక్యాలున్నాయి. ఈ వాక్యాలను ఎక్కువసార్లు సాధన చేసినట్టయితే మనం మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరగా మనకు ఇందులోపల అలంకారాలకు సంబంధించినటువంటి అంశం అనేటటువంటిది ఉంది. అలంకారాల్లో 2 రకాల అలంకారాలు అడగడానికి అవకాశం ఉంది. అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు. అర్థాలంకారాలలో ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపకాలంకారము, శ్లేషాలంకారము, ఇవి ప్రధానంగా అడగడానికి అవకాశం ఉండేటటువంటివి. స్వభావోక్తి అలంకారం ఒకటి ఉంది. ఒక 6 అర్థాలంకారాలు ఉన్నాయి. అలాగే శబ్ద అలంకారాల్లో చేకనుప్రాసము, లాటనుప్రాసము, అంత్యనుప్రాసము, ముక్త పరదగ్రస్తము, యమకము, ఈ విధమైనటువంటి ఒక 5 అలంకారాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఉదాహరణలు పాఠ్యాంశాల చివరలో ఉన్నాయి. అలాగే 9, 10వ తరగతిలో పాఠ్యాంశాల చివరిలో ఉండేటటువంటి ఉదాహరణ ఇచ్చినటువంటి అంశాలనే అలంకారాలలో మనకు ఎక్కువగా అడగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటిని విద్యార్థులు సాధన చేసినట్లయితే సులభంగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. విద్యార్థులు 21వ తేదీన ఈ సంవత్సరం మనం తెలుగు పరీక్ష రాస్తాం. కనీసం 19, 20 తేదీలలో ఒకసారి తెలుగును బాగా మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రధానంగా విద్యార్థులలో గమనించినటువంటి అంశం ఏంటిదంటే, పరీక్ష మీద ఒత్తిడితో తల్లిదండ్రులు కూడా ఎక్కువసేపు చదవడం అనడంతో పిల్లలు ఆరోగ్యాన్ని సరైన విధంగా చూసుకోవడం లేదు. తగినంత నిద్ర అనేటటువంటి అవసరం. సంవత్సరం మొత్తం చదివినటువంటి పాఠ్యాంశాలే కాబట్టి రాత్రిపూట తొందరగా నిద్రపోవడం, ఉదయం 4:30, 5 గంటల మధ్యలో లేచి ఒక 2 గంటలు చదువుకోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవడం అనేటటువంటి అవసరం. పరీక్షలకు చదవడంతో పాటు వ్రాయడం కూడా సాధన చేయాలి. ఒక 2 గంటలు 3 గంటలు మనం చదివినట్లయితే కనీసం 1 గంట చదివిన అంశాలను రాసి ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే మనం చేసేటటువంటి దోషాలు అనేటటువంటి తెలుస్తాయి. పరీక్ష ఒత్తిడి ఉంది అనేటటువంటి దాన్ని మనము నిపుణులతో కూర్చొని, మీ యొక్క ఉపాధ్యాయులతో కూర్చొని మీకు రాని అంశాలను సాధన చేసినట్లయితే మనకు ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ముందుగా తెలుగు పరీక్షను మంచిగా మీరు చక్కగా రాయడం ముగించినట్లయితే కొంత ఆత్మవిశ్వాసం అనేటటువంటిది వస్తుంది. మరి ఇప్పుడు మారిన పరిస్థితులలో మార్కుల గురించి ఎక్కువగా బెంగపడకుండా, చదువుకున్న విషయాలను మర్చిపోకుండా వాటిని మళ్ళీ కొద్దిగా ఎక్కడైతే కఠినమైన అంశాలు ఉంటాయో వాటిని చూసుకుంటూ సాధన చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 10వ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగమాలికలో 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం గురించి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ గారు అందించినటువంటి విశ్లేషణ 2వ భాగం అది.